జూన్ 2 నుంచి రైతు డిస్కం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా 3వ రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నారు. సంస్థ నిర్మాణాన్ని సమగ్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రస్తుత డిస్కంల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గురించి, వాటి విలువ అంచనా, పారదర్శక విభజనపై ఇప్పటికే చర్చలు జరిగాయి. ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ, సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు సిద్ధం చేశారు. వ్యవసాయ, నీటిపారుదల, వాటర్ వర్క్స్ తదితర విభాగాలకు సంబంధించిన వినియోగదారులను రైతు డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. డేటా సమీకరణ, ప్రత్యేక డేటాబేస్ తయారీ, సేవల సరళీకరణపై కూడా ఇదివరకే చర్చ జరిగింది. ఆస్తుల విభజన, మానవ వనరుల కేటాయింపు ప్రక్రియలను పూర్తి చేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో నార్త్ డిస్కం, సౌత్ డిస్కం మాత్రమే పనిచేస్తుండగా రైతు డిస్కం ఏర్పాటుతో మొత్తం డిస్కంల సంఖ్య 3 కానుంది. సౌత్ డిస్కం వాటా 71%, నార్త్ డిస్కం వాటా 29%గా ఉండేది. అయితే రాష్ట్రంలో 2 డిస్కంల పరిధిలోని 29,05,779 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు, 489 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనెక్షన్లు, 99 హైదరాబాద్ జలమండలి కనెక్షన్లు, 1132 మిషన్ భగీరథ కనెక్షన్లు, మున్సిపాలిటీల పరిధిలోని 639 ప్రత్యేక డిటిఆర్ నీటి కనెక్షన్లు కలిపి మొత్తం 29 లక్షల విద్యుత్ కనెక్షన్లను రైతు డిస్కం పరిధిలోకి తీసుకువచ్చింది. 2021 నుంచి 2025 వరకు రాష్ట్రంలో జరిగిన విద్యుత్ వినియోగ లెక్కల ఆధారంగా 3 డిస్కంల వాటాలను అధికారులు లెక్క కట్టారు. అదే ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు కూడా చేపట్టనున్నారు. దాని ఫార్మేషన్ ప్రాసెస్ మనం ఒక 2 months బ్యాక్ మొదలు పెట్టాము. వచ్చే జూన్ 2 నాడు ఈ డిస్కం ఫుల్లీ ఆపరేషన్ చేస్తాము. దీని వెనుకల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫోకస్డ్ సెక్టర్స్కి ఇంకా ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై ఇవ్వాలి. వాళ్ళకున్న స్పెసిఫిక్ ఛాలెంజెస్ ఏమున్నాయో దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైతులకు కానీ, ఈ ఇరిగేషన్ కానీ, లేదా మెట్రో వాటర్ వర్క్స్ కానీ, ఇతర ఈ థర్డ్ డిస్కామ్కి వస్తున్న సెక్టర్స్ అన్నిటినీ ఇంకా మంచి పవర్ సప్లై చేయాలి, ఇంకా క్వాలిటీ ఎన్హాన్స్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఏమేమి సమస్యలు రైతులు ఎదుర్కొన్నారో దాని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఫోకస్ పెట్టాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ డిస్కామ్ ఫామ్ చేయడం జరిగింది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అధికారికంగా సేవలు ప్రారంభించనుండగా ప్రతి జిల్లాకు డివిజనల్ ఇంజనీర్, ఉమ్మడి జిల్లాకు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా డివిజన్ స్థాయిలో ఏడీఈలు, సబ్ డివిజన్ స్థాయిలో ఏఈలను నియమించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం 2000 మంది ఉద్యోగులను తీసుకోనున్నారు. విద్యుత్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. కొత్త డిస్కంలో కూడా టెక్నాలజీని వాడుకుంటామని తెలిపారు అధికారులు. ఏఈతో పాటు సోలార్ వినియోగం కూడా పెంచుతామన్నారు.